మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, క్షేమంగా ఉన్నారా? ఈ ఉదయకాలం మీరు ప్రార్థించారా? ప్రతిరోజు ప్రార్థించండి, వాక్యం చదవండి. అనుదినం శ్రేష్టమైన వాగ్దానం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు కనుక ప్రతిరోజు ఈ వాగ్దానాన్ని వీక్షించండి. ఈ ఉదయకాల సమయం దేవుడు మనకు అనుగ్రహించిన శ్రేష్టమైన వాగ్దానాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథం 26వ అధ్యాయము 3వ వచనం. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు, ఏలయనగా అతడు నీయందు విశ్వాసముంచి ఉన్నాడు. ఆమెన్, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, శ్రేష్టమైన వాగ్దానాన్ని ఉదయకాలం ప్రభు మనకు అనుగ్రహించి ఉన్నాడు. చదువుకున్నాం కదా. ఎవని మనసు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గల వానిగా కాపాడెదవు. ఎందుకు అంటే అతడు నీయందు విశ్వాసముంచి ఉన్నాడు. ఆమెన్. శ్రేష్టమైనటువంటి వాగ్దానపు మాటలు మరి దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. కాబట్టి మరి ఎవరి మనస్సు అయితే ప్రభు మీద ఆనుకొని ఉంటుందో, ప్రభు వాక్యానుసారం జీవించాలని సిద్ధపడుతూ ఉన్నామో, దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉంటామో, అటువంటి వారి అందరినీ కూడా దేవుడు మరి పూర్ణ శాంతి గల వారిగా ఆయన కాపాడే దేవుడు. ఎటువంటి తొందర లేకుండా నెమ్మదితో, శాంతితో, సమాధానంతో దేవుడు మనల్ని జీవింప చేయగలడు, నడిపింప చేయగలడు. ఎప్పుడు అంటే ప్రభు మీద మనం ఆధారపడుతున్నప్పుడు, ప్రభు యందు ఆనుకుంటున్నప్పుడు, ప్రభు యందు విశ్వాసం ఉంచినప్పుడు మరి మనం దేవుని చేత కాపాడబడతాం, సమాధానం, శాంతి గల వారిగా కదా. మరి విశ్వాసముతో ప్రభుని వెంబడించే వారిగా మనం ఉన్నప్పుడు మన ప్రతి అక్కర అవసరత ప్రభువే తీరుస్తాడు, సాక్షులుగా మనల్ని నిలబెట్టుకుంటాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, దేని విషయమే కంగారు పడద్దు, కలవరపడద్దు. ఈ లోకంలో అనేకమైన సంగతులను వింటూ ఉన్నాం, అనేకమైన నిందలు, నెపములు మోపబడుతూ ఉన్నాం, అనేకమైనటువంటి శత్రు యొక్క పన్నాగములు మన విషయమై మరి వేయబడుతున్నాయి. కానీ ప్రతి పన్నాగము నుండి, ప్రతి అపవాది వడ్డినటువంటి వల